శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. జ్యోతిష్యంలో నవగ్రహాల ప్రాముఖ్యత. జ్యోతిష్యంలో నవగ్రహాలు అనే పదం మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ నవగ్రహాలు ఏమిటి, మన జీవితంపై వీటి ప్రభావము ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో సులభంగా తెలుసుకుందాం. నవగ్రహాలంటే ఏమిటి? జ్యోతిషంలో మొత్తం 9 గ్రహాలను నవగ్రహాలు అంటారు. అవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు. జ్యోతిషంలో గ్రహం అనే పదం ఖగోళ శాస్త్రంలోని గ్రహం అనే అర్థంలో కాకుండా మన జీవిత ఫలితాలను సూచించే గ్రహశక్తులుగా ఉపయోగిస్తారు. ప్రతి గ్రహం ఏమి సూచిస్తుంది? సూర్యుడు ఆత్మబలం, నాయకత్వం, తండ్రి, అధికారం. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, తల్లి, మానసిక ప్రశాంతత. కుజుడు ధైర్యం, శక్తి, సాహసం, భూమి. బుధుడు బుద్ధి, విద్య, వ్యాపారం, మాట తీరు. గురుడు జ్ఞానం, ధర్మం, గురువు, సంతానం, శుభఫలాలు. శుక్రుడు ప్రేమ, వివాహం, కళలు, సౌందర్యం, శుభకార్యాలు. శని క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, న్యాయం, సహనం. రాహువు అనుకోని అవకాశాలు, విదేశీ సంబంధాలు, భౌతిక కోరికలు. కేతువు ఆధ్యాత్మికత, వైరాగ్యం, మోక్ష మార్గం. మరి నవగ్రహాలు ఎందుకు ముఖ్యమైనవి? జాతకంలో ప్రతి గ్రహం తన స్థానాన్ని బట్టి శుభం లేదా అశుభ ఫలితాలను ఇవ్వగలదు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక గ్రహాన్ని చూసి జీవిత ఫలితాలు చెప్పలేము. లగ్నము, భావాలు, గ్రహస్థితి, దృష్టులు, దశలు వంటి అనేక అంశాలను కలిసి విశ్లేషించినప్పుడే సరైన జాతకము, ఫలితాలు తెలుస్తాయి. నవగ్రహాల గురించి తెలుసుకోవడం జ్యోతిష్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ముఖ్యమైన మొదటి అడుగు. ఈ వీడియోలో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, ఆయురారోగ్యాలు నిండుగా మెండుగా ఆ శ్రీ మహాగణాధిపతి ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ఆయనకు నమస్కరిస్తూ మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.